గత 3 దశాబ్దాలకు పైగా హిప్నాటిజం రంగంలో వేల ప్రదర్శనలు ఇవ్వటమే కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ గైడెన్స్ ఇచ్చి వేలాది మంది స్టూడెంట్స్ జీవితాలను మార్చిన ప్రముఖ హిప్నాటిస్ట్ ఉమాచంద్ భీమవరం 2వ పట్టణంలో మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్ ఏర్పాటు చేయటం శుభ పరిణామమని పలువురు వక్తలన్నారు. 2024 శ్రావణ మాసం ఆగస్టు నెలలో ప్రారంభం కానున్న ఈ సెంటర్ సేవలను వివరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రముఖ ఇంద్రజాలికులు అవార్డు గ్రహీత మ్యాజీ స్టార్ బోస్ రిటైర్డ్ ప్రిన్సిపల్ అల్లూరి నరసింహరాజు, సంఘ సేవకులు అల్లు శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో అనేక వ్యసనాలకు బానిసలైన అన్ని వయసుల వారికి ఈ మైండ్ రీప్రోగ్రామింగ్ సెంటర్లో వ్యక్తిత్వ వికాసం ద్వారా నయం చేయవచ్చని అన్నారు. ఇక్కడ నేను స్టార్ట్ చేయడం జరుగుతోంది. దీనికి సంబంధించి ఎక్కువ నా దగ్గర వచ్చేటువంటి కేసులు వచ్చేసరికి ఫ్యామిలీ కౌన్సిలింగ్, డైవర్స్ కేసులు కానివ్వండి, సూసైడ్ అటెంప్ట్ కేసులు కానివ్వండి, లవ్ అఫేర్ కేసులు కానివ్వండి, స్టూడెంట్స్ బ్యాడ్ హ్యాబిట్స్ కానివ్వండి, ఎగ్జామ్ ప్రిపరేషన్ కానివ్వండి, గోల్ లేకపోవడం కానివ్వండి, ఎగ్జామ్ ఫియర్ కానివ్వండి, ఇలా అనేక రకాలైనటువంటి మానసికమైనటువంటి సమస్యలు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, మానసికమైనటువంటి సమస్యలకి, రుగ్మతలకి చక్కని పరిష్కారం పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా ఇక్కడ జరుగుతోంది. ఆయన పేరులోనే ఉమాచంద్ అయ్యూ ఏం చెప్తుందంటే, భూమిక ఏం తీసుకున్నాడంటే యూనివర్స్ విశ్వాన్ని భూమిక తీసుకొని అద్భుతమైన కార్యక్రమాలని ఆయన నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పక తప్పదు. వరల్డ్ ఫెడరేషన్ మెంటల్ హెల్త్ వారు నివేదిక లేటెస్ట్గా నేను స్టడీ చేయడం జరిగింది. మన అదృష్టం ఏంటంటే భారతదేశంలో సుమారు 32% యువత ఉంది. సాధారణంగా డిప్రెషన్లో అయిన వారు వారి ట్రీట్మెంట్కి ఇష్టపడరు, వారంతా వారు ఎవరు హిప్నాటిస్ట్ దగ్గరికి వెళ్ళరు. మనమే గమనించి వారిని హిప్నోథెరపీ దగ్గరికి తీసుకెళ్ళాలి. అలాగే మన ఉమాచంద్ గారు ఈ రకంగా ఎంతో అనుభవం గల వ్యక్తి మన భీమవరపట్నంలో ఈ సెంటర్ ఏర్పాటు చేయడం చాలా ఆనందకరం. ఈ సందర్భంగా నేను ఆయనను అభినందిస్తూ మన భీమవరం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అనేక రకాలైనటువంటి టెంపుల్స్ దగ్గర వేరే వేరే అకేషనల్గా కాలేజెస్లోనూ కూడా వైజ్ఞానిక హిప్నాటిజం ప్రదర్శన ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ అనేక మంది పర్సనల్గా నా దగ్గరికి కౌన్సిలింగ్